తెనాలిలో జనసేన ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ గెలిచారు. వాస్తవంగా అది ఆలపాటి రాజాకి సొంత నియోజకవర్గం. గతంలో ఆలపాటి రాజా అక్కడి నుంచి గెలవడం కావచ్చు, ఒకప్పుడు మంత్రిగా కూడా చేశారు. అయితే ఆలపాటి రాజా ఒకంత వెనక్కి తగ్గున్నారు. నాదెళ్ల మనోహర్ అక్కడ అందులో కూటమిలో మనం గొడవలు పెట్టకూడదంటూ పాపం తన కార్యకర్తలను కంట్రోల్ చేస్తూనే వస్తున్నారు. అయితే అప్పుడప్పుడు జరిగే అంశాలు పెద్ద వివాదం కింద మారుతాయి. తాజాగా తెనాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ మీదన టీడీపీ నాయకులకి, మున్సిపల్ అధికారులకి మధ్య వివాదం నెలకొంది. వహాబ్ చౌక్ దగ్గర డివైడర్ మధ్యలో ఏర్పాటు చేశారట ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫ్లెక్సీ. దాన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులు ఆదేశించారట. అసలు మా ప్రభుత్వం మాదైతే మా ఫ్లెక్సీ పెట్టుకోవద్దని చెప్పడానికి నువ్వెవడు అంటూ మున్సిపల్ కమిషనర్ మీద. అంటే అది మేబీ జనసేన ఎమ్మెల్యే చెప్పించాడు, లేకపోతే జనసేన వాళ్ళు చెప్పించారు అన్నటువంటిది ఓ పక్కన చర్చ నడుస్తుంది. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేయటం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి అక్కడ దాని మీద ఆందోళనకు దిగారు. అసలు మా ఏది ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఆ మాట అన్నారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మాది, తీరా చూస్తే మా నాయకుడికి సంబంధించిన ఫ్లెక్సీ పెట్టద్దనడానికి మీరెవరంటూ మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నినాదాలు చేయడం, నిరసన ప్రదేశంలో మున్సిపల్ అధికారులు, పోలీసులు మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడే ఫ్లెక్సీ దగ్గరే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది.